హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రముఖ కట్టడాలు, స్మారక స్తూపాలు అంటే ఇండియన్ హిస్టరీలో నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇవి ఎస్ఎస్‌సి, రైల్వేలో అడుగుతారు. ఏంటంటే కట్టడాలు అడుగుతారు. వాటిని ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారని అడుగుతారు. రాజవంశాలు, రాజుల గురించి. చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న టాపిక్ కానీ బిట్స్ వస్తాయి. అందుకే చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్‌సి, రైల్వే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి యూస్‌ఫుల్ అండి ఇది. వినండి. మీకు యూస్‌ఫుల్ అవుతుంది. మొదలు పెడదామా? ప్రముఖ కట్టడాలు, స్మారక స్తూపాలండి. అంటే లిస్ట్ ఆఫ్ మోనుమెంట్స్ ఇన్ ఇండియా అండి. గుర్తుపెట్టుకోండి. సాంచీ స్తూపం అండి మధ్యప్రదేశ్‌లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అశోకుడు కట్టాడండి దీన్ని. తర్వాత బోర్హత్ స్తూపం అండి మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇది శుంగ వంశస్థులు కట్టించారు. అమరావతి స్తూపం అండి ఆంధ్రప్రదేశ్. చైత్యకార్లే మహారాష్ట్ర. చైత్య బజ మహారాష్ట్ర అండి. ఇవి శాతవాహనులు కట్టారండి. పెషావర్ స్తూపం అండి కనిష్కుడు కట్టాడు. సారనాథ్ స్తూపం అండి అజంతా దశావతార దేవాలయం అండి దియోగఢ్ గుప్తులు కట్టారు. బితర్గాం దేవాలయం అండి కాన్పూర్, వీళ్ళు కూడా గుప్తులేనండి. తర్వాత సోర్ దేవాలయం అండి కైలాసనాథ్ దేవాలయం నరసింహ 2 కట్టాడండి. వైకుంఠ పెరుమాళ్ దేవాలయం అండి నరసింహ 2 ఏనండి. తర్వాత విరూపాక్ష దేవాలయం అండి తమిళనాడులో ఉంది, గుర్తుపెట్టుకోండి. బాదామి చాళుక్య కట్టారు. మహాబోధి దేవాలయం అండి బీహార్లో ఉంది, పాలాసులు కట్టారు. ఎల్లోరా కైలాస దేవాలయం అండి ఇది కృష్ణ 1 రాష్ట్రకూటరాజు కట్టాడండి. ఎలిఫెంటా గుహలండి మహారాష్ట్రలో ఉన్నాయి, ఇవి రాష్ట్రకూటలు కట్టారండి. వీటిని బృహదేశ్వర దేవాలయం అండి తమిళనాడు, వీటిని రాజరాజ 1 కట్టారండి. లింగరాజ దేవాలయం అండి ఇది ఈస్టర్న్లో ఉంది, ఈస్టర్న్ గంగాస్ కట్టారండి. తర్వాత జగన్నాథ దేవాలయం అండి ఇది వైట్ పగోడా అంటారు దీన్ని. దీన్ని అనంత వర్మ అండి ఈస్టర్న్ గంగాసే కట్టారు. కోనార్క్ అండి బ్లాక్ పగోడా అంటారు. కోనార్క్ దేవాలయం భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది, దీన్ని నరసింహ 1 కట్టారు. ఖజురహో దేవాలయం అండి మధ్యప్రదేశ్లో ఉంది, ఇది చండేల బుందేల్ఖండ్ అండి. తర్వాత ముదేరా సూర్య దేవాలయం అండి గుజరాత్లో ఉంది, దీన్ని సోలంకీలు నిర్మించారు. హజారా దేవాలయం అండి. తర్వాత విఠలస్వామి దేవాలయం, వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టారండి. మీనాక్షి దేవాలయం అండి దీన్ని తిరుమల నాయక్ గారు కట్టారు. తర్వాత గోల్ గుంబజ్ అండి బీజాపూర్, దీన్ని మహమ్మద్ అలీ షా నిర్మించారనమాట. విజయస్తంభ అండి దీన్ని రాణా కుంభార్ నిర్మించారు. గోమటేశ్వర ఆలయం అండి దీన్ని చాముండరాయలు నిర్మించారండి. తర్వాత నలంద విశ్వవిద్యాలయం దీన్ని కుమారగుప్తులు నిర్మించారు. తర్వాత విక్రమశిల విశ్వవిద్యాలయం అండి ధర్మపాలండి పాలవంశానికి చెందినవారు. ఇవన్నీ ఇంపార్టెంట్ విశ్వవిద్యాలయాలు, అలాగే కట్టడాలు, స్తూపాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, అందుకే చేశాను. ఇది మీకు ఎస్ఎస్సి, రైల్వే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందండి. చాలా యూస్ఫుల్ టాపిక్, చిన్న టాపిక్. నేర్చుకుంటే మీకే అర్థమైపోద్ది. నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. జాగ్రత్తగా చదవండి. ఓకేనండి. వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.